నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతి గుడి పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతి గుడి పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. देश भर के लोगों से मेरी प्रार्थना है, भव्य राम मंदिर के निर्माण के निमित्त एक सप्ताह पहले 14 जनवरी मकर संक्रांति के दिन से पूरे देश के छोटे मोटे सब तीर्थ स्थलों पर स्वच्छता का एक बहुत बड़ा अभियान चलाया जाना चाहिए. हर मंदिर, हिंदुस्तान के हर कोने में हमें उसकी सफाई का अभियान मकर संक्रांति 14 जनवरी से 22 जनवरी तक हमें चलाना चाहिए. प्रभु राम पूरे देश के हैं और प्रभु राम जी जब आ रहे हैं तो हमारा एक भी मंदिर, हमारा एक भी तीर्थ क्षेत्र उसका और उसके परिसर के इलाके का अस्वच्छ नहीं होना चाहिए, गंदगी नहीं होता है. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. మదన్ లాల్ గారు, కొండగల్ కోటేశ్వరరావు గారు, అలాగే మన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఇవాళ లోక్సభ పార్లమెంటు బీఆర్ఎస్ రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరియు మిగతా పెద్దలందరూ పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఒక పార్లమెంటు స్థాయిలో సమీక్ష జరుగుతున్న ధర్మిలా ఖమ్మం పార్లమెంటు కూడా మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. మొన్న కేటీఆర్ గారు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం, గళం, దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామనాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారు బీఆర్ఎస్ గళాన్ని, తెలంగాణ గళాన్ని మరి బలంగా వినిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది, పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ, అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్ది అని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు గారు 2019లో వారు పోటీ చేసినప్పుడు, అంతకుముందు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల ఫలితాలే వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి పుంజుకోవడం జరిగింది. తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అందరం కూడా సమాయత్తం అవడానికి ఈరోజు ఈ సమావేశం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా అధిష్టానం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్సూరెన్స్ క్యాడర్ని కాపాడుకోవడానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది. కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు, కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని క్యాడర్కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి ఇతర పెద్దల నాయకత్వంలో కానీ నియోజకవర్గ స్థాయి మరి సమావేశాలను కూడా నిర్వహించుకుంటాం. డెఫినెట్గా ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాం, వచ్చే ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రేపు ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి
ఘంటాపదంగా చెప్తూ నామా నాగేశ్వరరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రజల యొక్క ఆకాంక్షలు వేరే విధంగా ఉండినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు బలంగా నమ్మారు. బలంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది చేస్తూ ఈ పార్లమెంటు ఎన్నికలను కూడా మేము బ్రహ్మాండంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. రాజమండ్రి నుండి 2 వాహనాలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన క్రమంలో బోయిన్పల్లి డైమండ్ హోటల్ సమీపంలో 2 కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితుల నుండి 32 లక్షల రూపాయల విలువైన 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు 2 కార్లు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా, మధ్యవర్తులుగా ఉన్న మరో 3 పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జైసింగ్ భట్, రూప్ చంద్, ప్రేమ్ కుమార్ అనే 3 వ్యక్తులు 2 కార్ల ద్వారా రాజమండ్రి నుండి గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద పట్టుకున్నట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితులంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటూ అక్రమంగా గంజాయి సరఫరా కూడా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము, తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పాయింట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది. వాటిని చెక్ చేస్తే ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్. ఈ 2 వెహికల్స్ చెక్ చేస్తే అందులో 2 వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్, అందులో టోటల్ 67, 2 వెహికల్స్లలో కలిపి 67 ప్యాకెట్లు, సుమారు ఒకటి టోటల్ గాంజాయి 67 ప్యాకెట్లకు సంబంధించి 130 కిలోలు, సుమారు 130 కిలోల గాంజాయి ఆ 2 వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి, రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్లు, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ 2 కార్లలో 3 వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినారని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు. స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్ధిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్లు ఉండడంతో అవాక్కయ్యారు. వారి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని మేడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షకు లబ్ధిదారులు దిగారు. తమకు సొంత ఇల్లు లేనివారమని, కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని అధికారులు, నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హసీనా మేడిపల్లి తహసీల్దార్ పట్టాదారులు నిరాహార దీక్ష చేస్తున్నారని, ఈ సమస్య గురించి ఇప్పటికే పై అధికారులకు తెలియజేశారని, ఇంతలో ఎన్నికల కోడ్ రావడం, తరువాత ప్రజాపాలన కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నామని, ఇప్పుడు మరలా సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెడతానని, వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని మేడిపల్లి తహసీల్దార్ హసీనా పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్లో పర్తాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది అందజేశారు. అందజేసిన తక్షణమే పట్టాలు తీసుకొని పట్టాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అనేటువంటి వారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎక్కడి వారు అని చెప్పేసి వాళ్ళు మాపై అడిగారు. అడిగినప్పుడు మేము మేడిపల్లి వాసులం అని చెప్పేసి అన్నప్పుడు మేడిపల్లి వాళ్ళు ఇక్కడ రావద్దు, మేము పర్తాపురంలో డబుల్ బెడ్రూమ్లు కట్టారు, మా గ్రామానికే చెందుతాయి కానీ మీ గ్రామస్తులు మాత్రం ఈ పర్తాపురానికి రావద్దు అని చెప్పేసి అక్కడి నుంచి దౌర్జన్యంగా మాపై పెడుతూ కొట్టడానికి కూడా మా దగ్గర మా మీదకి వచ్చినప్పుడు మేము సరే మంచిదని చెప్పేసి ఎవరైతే మనకు పట్టాలు అందజేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే మంచిదయ్యా, వాళ్ళపై నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పినప్పుడు సరే మంచిదని చెప్పేసి 1 వీక్ ఆగిన తర్వాత రండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారు. అంటే సరే మంచిదని చెప్పేసి 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, అయ్యా వాళ్ళను నేను ఏం చేయలేను, ఒకదాని వల్ల నాతో ఏం కాదు, కలెక్టరు ఆదేశాలు లేని మేము ఏం చేయలేమని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పినప్పుడు మేము సరే మేడం అని చెప్పేసి 1 వీక్ ఆగాము. 1 వీక్ ఆగిన తర్వాత తక్షణమే కలెక్టర్కు మేము అందరం కూడా పట్టాలు వచ్చినటువంటి వారం అందరిని కూడా తీసుకొని నేను కలెక్టరేట్ వెళ్ళాను. కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్కు కూడా నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్కు వెంబడే స్పందించి ఈ పట్టాలు వచ్చినటువంటి వాళ్ళకు ఎవరైతే పట్టాలు వచ్చినాయో వాళ్లకు తక్షణమే వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళను ఇల్లీగల్గా వచ్చినటువంటి తక్షణం వాళ్ళని తొలగించి లీగల్గా వచ్చినటువంటి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్గా మెయిల్ అనేది ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓకు, పిఎస్కు అందించి మున్సిపల్ కమిషనర్కు వీళ్లకు అక్కడి నుంచే కలెక్టర్ గారు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తక్షణం మరలా నాకు ఒక ఆర్డర్ కాపీ అనేది నాకు ఇచ్చారు. ఆర్డర్ కాపీ కూడా నాకు కలెక్టరు ఇచ్చి పంపించిన తర్వాత నేను ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి, ఏం మేడం మరి ఆర్డర్ కాపీ కావాలన్నారు, మేలుగా మరి మీకు చెప్పండి. జూలై 18వ తారీఖు నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంఆర్ఓ గారు మాకు చేతికి ఇచ్చినారు. వాళ్ళు మారిపోయినరు, కొత్త ఎంఆర్ఓ వచ్చింది. ఆ తర్వాత మేము ఇల్లుల్లోకి పోయినాం. ఇల్లుల్లోకి పోయిన రోజు 2-3 ఉన్నారు. ఆ ఇల్లుల్లో కబ్జా చేసుకొని మళ్ళీ 3వ రోజు మేము పోయే తలకు వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రని వెంటనే తెలిసి వాళ్ళు దాంట్లో కబ్జాలకు కూర్చున్నారు. మమ్మల్ని రాణిస్తలేరు, కొట్టనికి వస్తున్నారు. మమ్మల్ని ఎన్నిసార్లు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినా ఎంఆర్ఓ మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఇవాళ చేస్తా రేపు చేస్తా అని అంటుంది. మేము కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. ఇంతవరకు అందరిని అడిగినాం, అందరు ఆఫీసర్లను అడిగినాం. ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని చెప్తున్నారు. మాకు ఇంకా తొందరగా తక్షణమే ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కళావతి, కే కళావతి. మేడిపల్లి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఇంతకుముందు డ్యూ టు లాటరీ అండ్ డిప్ సిస్టమ్ ద్వారా అలాట్ అయిన బెనిఫిషరీస్ ఇక్కడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఒరిజినల్ బెనిఫిషరీస్ డ్యూ టు ప్రొసీజర్ వీళ్ళకి అలాట్ అయ్యింది. బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయమే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళాను ఆ ఇష్యూని. అక్కడ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను. ఆల్రెడీ లెటర్ పెట్టాను, వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ నేను మీటింగ్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ గత 29 గత నెలలో వారం ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది.
మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుందామని వేచి చూశాను. ఈసారి నేను ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ మెంబర్స్ కరెక్ట్ మెంబర్స్ అని నేను ఎట్లా చెప్తానంటే, ఇంతకుముందు డ్యూ టు ప్రొసీజర్ ఆఫ్ మొత్తం డ్రాన్ లాటరీ సిస్టమ్ ద్వారా బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్త మహేష్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని స్ట్రీట్ నెంబర్ 10 మరియు 11లో అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ, భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది. 500 సంవత్సరాల తరువాత రాముల వారి విగ్రహాన్ని పునః ప్రతిష్టాపన జరుగుతుంది. 22వ తేదీన ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి ఆ రోజు మనం దీపావళి పండుగలా జరుపుకోవాలి. ఈ యొక్క అయోధ్య రామ మందిరం అక్షింతలు పంచడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ సుధాకర్, బీజేపీ నాయకులు జి సంతోష్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जा। जय श्री राम, जय श्री राम, 5 दिया जिस दिन जलाना है। और अपने सर पे जय श्री राम, राम लक्ष्मण जानकी। जय श्री राम, जय श्री राम, रंगारी मना जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। जय श्री राम। आपकी वाइफ ने जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण पकड़ 22 के दिन घर पे 5 दिया जलाना, 5 दिया जलाना। जय श्री राम, 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 राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। जय श्री राम, 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 जय श्री। నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో సంక్రాంతి పండుగకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆయన ఈసారి సంక్రాంతి బరిలో కూడా తన సినిమా ఉండేలా చూసుకున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 5వ తేదీనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అందువలన ఈ సినిమా పండుగకి రాకపోవచ్చుననే ప్రచారం కూడా జరిగింది. కానీ నాగార్జున మాత్రం అనుకున్నది సాధించారు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని
ఖరారు చేసుకుంది. ఈ రోజున హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుకను జరుపనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితమే అధికారిక పోస్టర్ను వదిలారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా కథానాయికలుగా అలరించనున్నారు. కీరవాణి అందించిన బాణీలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తిరుపతి జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్లో 19 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిలుకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో 19 లక్షల రూపాయల నగదును శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలోని భూతనం టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పట్టుకున్న నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి కాగితాలు లేకుండా 19 లక్షల నగదును తరలిస్తుండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించడం జరిగిందని తెలిపారు. పట్టుబడ్డ నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత కోర్టుకు అప్పజెపుతామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజనల్ ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్, డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారి, ఏజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారనే ఉద్దేశంతో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs రూపీస్ క్యాష్ ఉన్నది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గైపేట, విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు. డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు, వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసి దాన్ని తదుపరి చర్యలతో కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎలిమెంట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము చెక్ చేయడం జరిగింది, వెహికల్ చెక్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయడానికే ఈ చెకింగ్లు ఉంటాయి. కానీ దాంతోపాటు మాతో పాటు మా ఎస్ఐలు, ఎక్సైజ్ వారు కూడా రావడం జరుగుతుంది. సెబ్ వారు అందరూ కలిసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది బోధన టోల్ ప్లాజా దగ్గర. ఈరోజు చెకింగ్లో ఈ 19 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం శంకరాయగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధం కాగా 3 కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బొక్క విజయ్ కు చెందిన పూరింటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన నిప్పు రవ్వల కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని తెలిపారు. మంటలు ఒక్కసారిగా పైకి ఎగజిమ్మడమే కాకుండా గాలి కూడా తోడు కావడంతో అగ్నికీలలు పక్కనే ఉన్న పితాని వీర వెంకట సత్యనారాయణకు చెందిన పూరింటిపై ఎగిసిపడడంతో ఆ పూరిళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యింది. స్థానికులు తేరుకుని మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద విషయం తెలుసుకున్న ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఘటనా ప్రాంతానికి అగ్ని ప్రమాద వాహనం వెళ్లేదారి లేకపోవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు కాలి బూడిద కాగా 3 కుటుంబాల వారు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రతి గుడి, పవిత్ర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ముఖ్య విధి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. సులభంగా డబ్బు
సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థానీ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.